తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. రైట్, ఇక అక్కడక్కడ కొన్ని చెదురుముదురు ఘటనలు జరిగిన మొత్తానికైతే తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనేది అయితే ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజెంట్ అక్కడ వరంగల్లో కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. సో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం 1 గంట కావడంతో మొత్తం కౌంటింగ్ కేంద్రాలన్నీ కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి. మన ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ప్రస్తుతం ఓటింగ్ కేంద్రాల్లోకి ప్రజలు ఎవరిని కూడా అనుమతించట్లేదు. మనం చూడవచ్చు, ఇప్పుడు 1 గంట అయిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు మొత్తం కూడా గేట్ ని క్లోజ్ చేశారు. కొత్తగా ఎవరు ఓటర్లను కూడా లోనికి రానివ్వట్లేదు. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళని మాత్రమే ఓటు వేసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇక్కడ 1 గంట తర్వాత ఓటింగ్ నిలిపివేసిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 1 గంటకే మొత్తం పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరు రాకుండా అయితే ఇటు పోలీసులు అయితే మొత్తం చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ప్రస్తుతానికి ఎవరైతే ఓటింగ్ కేంద్రాల్లో బారుల్లో నిలబడి ఉన్నారో వాళ్ళకు మాత్రం అయితే ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం 4,236 అసెంబ్లీ స్థానాలకి విడత ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. దీంట్లో 3,836 సర్పంచ్ స్థానాలకు మొత్తం 13,182 మంది అభ్యర్థులు అయితే పాల్గొన్నారు. అలాగే వార్డు మెంబర్లు 37,440 వార్డు మెంబర్లకు గాను మొత్తం 67,850 మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు అయితే మొత్తం ఇక్కడ పోలింగ్ కేంద్రాలు అయితే ఓటర్లు పాల్గొని వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 1 అవడంతోనే మొత్తం పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం అయితే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే 555 సర్పంచులకు గాను, ఇటు 4,952 వార్డు మెంబర్లకు గాను మొదటి విడత ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు 2 నుంచి నెక్స్ట్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇటు ఆ కౌంటింగ్ కేంద్రాలకు మొత్తం కూడా పోలైన బ్యాలెట్ పేపర్లు అన్నింటిని కూడా కౌంటింగ్ కేంద్రాలకి తరలించి 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేసే విధంగా అయితే అధికారులు మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం పోలీసులు కానీ ఇటు అధికారులంతా కూడా, ఇటు జిల్లా కలెక్టర్లు కూడా మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఏటూరు నగరంలో ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు ఇటు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం ఎస్పీ గారు కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. ఇక్కడ మొత్తం అధికారులకు సూచనలు చేస్తూ ఇటు 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత ఇటు పోలైన బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా కౌంటింగ్ కేంద్రాలకు తరలించి ఇక్కడ 2 గంటల నుంచి ఇటు కౌంటింగ్ చేసి కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులని ప్రకటించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు.
చంద్రశేఖర్, అలాగే వరంగల్ మొత్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ప్రస్తుతం వరంగల్ మొత్తం కూడా మనకి పూర్తి డీటెయిల్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంకా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం మొత్తం కూడా ప్రకటించలేదు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అయితే జిల్లాల వారీగా ఇటు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ అన్న కూడా ఇటు జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లికి సంబంధించిన పూర్తి సమాచారం మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎవరైతే బారుల్లో వేచి ఉన్నారో వారికి మరియు కొంత సమయం ఇస్తున్నారు. ఆ బారుల్లో వేచి ఉన్న వారందరూ కూడా ఓటింగ్ వేసే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. నిజామాబాద్ లో అయితే తొలి విడత ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. సో నిజామాబాద్ లో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ప్రజెంట్ పోలింగ్ అయితే అయిపోయింది. సో మధ్యాహ్నం 2 గంటలకు అంటే మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. సో కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి నిజామాబాద్ కి సంబంధించి? థ్యాంక్ యూ శరణి. పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా కీలక ఘట్టమైన బట్టి పోలింగ్ కూడా ఈ రోజు ప్రశాంతంగా ముగిందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా సంబంధించి బోధన్ డివిజన్ లో ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే మొత్తం బోధన్ సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా డివిజన్లోని పరిధిలోని కురాసూత పోలింగ్ సంబంధించి పోలింగ్ సరళిలో గంట మరొక ముగినదని చెప్పవచ్చు. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతను కూడా ఏర్పరిచారు. దీంతో ఇప్పటి వరకు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సరళి కూడా మొత్తం పోలింగ్ సరళి కూడా ప్రశాంతంగా జరిగిందని తెలిసింది. మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి 1 గంట వరకు కూడా నిర్వహించారు. అయితే ఆ 1 గంట లోపు ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళకు మాత్రం ఓటు వేసేందుకు అనుమతించారు. అయితే ఎన్నికలకు సంబంధించి కూడా తమ ఐడెంటిటీ కార్డు తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళకి లోపల కనిపించారు. కూడా కనిపించలేదు. దీనికి సంబంధించి కూడా పోలీసు సంబంధించి జిల్లా కలెక్టర్స్ తో పాటు సిపి సాయి చైతన్య కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే భోజన విరామం తర్వాత దీనికి చివరి ఘట్టమైనటువంటి
ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే ముఖ్యంగా ఇటు కౌంటింగ్ విజయోత్సవ ర్యాలీలకు ఇలాంటి అనుమతి లేదని చెప్పి కూడా సాయి చైతన్య చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో మొదట విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పి ఓటర్స్ ఎక్కువ ఉన్న చోట్ల సిబ్బందిని పెంచి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యంగా 30 సమస్యకి కేంద్రాలను కూడా గుర్తించామని చెప్పి అక్కడ ఎలాంటి అవసరం జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిశీలించని చెప్పారు. అక్కడ భారీ అదనపు బందోబస్తును కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఈ రోజు సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత సర్పంచ్ ని కూడా అభ్యర్థిని ప్రకటిస్తాం, దాంతో పాటు ఉప సర్పంచ్ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని చెప్పారు. అయితే ప్రశాంత్ ఇటు దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ముఖ్యంగా ఇటు మొదటగా వార్డు మెంబర్లను కూడా కౌంటింగ్ జరుగుతుంది. తర్వాత సర్పంచ్ కి సంబంధించిన కౌంటింగ్ రిజల్ట్ కూడా వస్తుందని చెప్పి అప్పుడే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ కూడా రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. అదే ఉదయం 9 గంటలకు 19.80% ఓటు నమోదు కాగా, అలాగే 11 గంటలకు చూసుకున్నట్లయితే 50.73% రిజల్ట్ నమోదైంది. అయితే 12 గంటలకు మీరంతా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటలకు 19.70%, అలాగే 11 గంటలకు 53.40% ఓటు శాతంగా నమోదైంది. అయితే ఈ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి మొత్తం మీద చూసుకున్నట్లయితే అధికారులు మాత్రం పూర్తిగా ప్రశాంతంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటన చూడలేదు, ప్రశాంతంగా కూడా పోలింగ్ జరిగిందని చెప్పి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఉందని చెప్పచ్చు. నవీన్, అలాగే మొత్తానికి రిజల్ట్స్ రావడానికి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అలాగే కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వారి దగ్గర పోలీసులు ఇంకా ఎలాంటి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు? అయితే ప్రధానంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసింది. అయితే 1 గంట లోపల ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళకి పూర్తిగా అనుమతి ఇచ్చారు. అయితే సమస్యకి కేంద్రాలను బట్టి 31 కేంద్రాలు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశామని చెప్పి కూడా చెప్పారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి ఉండి ఇటు మధ్యాహ్నం 1 గంట తర్వాత వరకు కూడా మొత్తం వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పుడెప్పుడు పోలింగ్ సరైన కూడా పరిశీలించాము. అలాగే ఇటు భద్రత సిబ్బందిని కూడా పెంచామని కూడా సిపి సాయి చైతన్య కూడా చెప్పిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. బ్యాక్ టు న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మణుగూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చెప్పినా వినకుండా వారిపై కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక స్థానికల ఎన్నికల వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మణుగూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చెప్పినా వినకుండా వారిపై కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. భద్రాచలంలోని పలు వార్డుల్లో పోలింగ్ ఏర్పాట్లు అసంపూర్ణంగా ఉండటంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లినా సరైన సమాచారం లేక వెనక్కి వెళ్లిపోయారు. పోలింగ్ బూత్లలో వీల్ చైర్లు లేకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొర్లపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. దాడులలో బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అసలు గ్రామంలో గొడవలకు దారితీసిన పరిస్థితులు ఏంటనే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. నిన్న రాత్రి నగరికల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోర్లపహాడ్ గ్రామంలో మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ వాగ్వివాదాలు చోటు చేసుకోవడం కాకుండా అది దాడికి కూడా జరిగినటువంటి నేపథ్యం. ఈ దాడిలో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డ నేపథ్యం అయితే ఉంది. అసలు ఈ గొడవ జరగడానికి ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి కోర్లపహాడ్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పరిధిగా ఉన్నటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏం జరిగింది? నిన్న రాత్రి గొడవ జరగడానికి కారణం ఏంటి? ఏ విధంగా దాడులు చేశారు? రెండు రోజుల క్రితమే కొర్లపాడు గ్రామ ప్రజలు సైదిరెడ్డికి పట్టం కట్టాలని ఒక 20 ఏళ్ళ నుంచి వీళ్ళు ప్రజల సేవ చేస్తున్నా, ప్రజలకే అంకితం చేస్తున్నా. నేను ఆ సింపతితోని నాకు అందరూ ప్రజలు సహకరిస్తుంటే కావాలని ఆలకాలాల రిజర్వ్ చేసి నన్ను నా మీదికి నా ఉన్న కార్యకర్తలను కానీ అందరూ కొట్టడం జరిగింది. కావాలి నైట్ 12 గంటలకు తీసుకుని పోయి ఇవాళ ఉదయం 12 గంటలకు వదిలిపెట్టారు. మాకు భయాందోళనకు గురి చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. నాకు ఇబ్బంది చేసి కాక ఇంకా నన్ను చాలా ఆర్థికంగా అన్నిటిగా నాకు ఇబ్బంది కలిగించారు. నాకు ఈ గ్రామ ప్రజలు నాకు అందరూ సహకారం ఉంచి నాకు పట్టం కడతారని నేను మంచిగా కోరుకుంటున్నాను సార్. అసలు గొడవ ఎందుకు జారితీసింది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పరస్పరం ఎదురుపడటం వల్ల జరిగిందా లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి? వేరే ఆలాలే కొట్టుకొని మాకు మేము పోయే దారిలో పోతుంటే పిలిగించుకొని మమ్మల్ని కొట్టి మాకు ఇలాంటి సంఘటనలు జరిగి చేశారని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాయపడ్డట్టు తెలిసింది. సో ప్రజెంట్గా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? దెబ్బలు తగిలినాయి ఘోరంగా. అయినా కూడా ట్రీట్మెంట్ కూడా సరిగ్గా చేయించలేదు. ఇప్పటిదాకా ఉంచుకొని ఇప్పుడు వదిలిపెట్టారు సార్. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాయపడ్డ తర్వాత గాయపడ్డ వ్యక్తులను అంటే హాస్పిటల్కి తరలించకుండా స్టేషన్లోనే ఉంచి హింసించారని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. దీంట్లో నిజమా సార్? హాస్పిటల్కి మేము తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఆంచి పోలీసుని తీసుకొని పోయి అలానే ఉంచి ఇవాళ ఉదయం 12 గంటలకు పంపించారు సార్. కంప్లైంట్ ఇస్తే అప్పుడు 12 గంటలకు మీ కంప్లైంట్ ఇచ్చినా కూడా అట్నే నైట్ 12 గంటలకు ఉంచుకొని మా ఊళ్ళో మళ్ళీ అట్నే ఉంచుకున్నారు సార్. అంటే పోలీసులు అనేవారు పక్షపాతంగా వ్యవహరించాలని భావించవచ్చా? వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ అనుకూలంగా ఉంది. వాళ్ళది మేము ఏం చేయలేకపోయినాం. ఏ దూరంలో చేసినా మమ్మల్ని అయితే గ్రామ ప్రజలు మమ్మల్ని అయితే మంచిగా సలహా చూస్తారని కోరుకుంటున్నాను సార్. చూడొచ్చు, నిన్న కోర్లపాడు గ్రామానికి సంబంధించేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేవారు పరస్పర దాడులు చేసుకునే నేపథ్యం అవుతుంది. ఈ దాడుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాయపడగా వారిని మాత్రం అంటే గాయపడ్డటువంటి కార్యకర్తలను పోలీస్ స్టేషన్లోనే ఉంచి పోలీసులు చాలా నిర్లక్ష్యం వివరించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లోన ఉంచినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఆ విధంగా ఉండడం కోసం ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా సర్పంచ్ అభ్యర్థి ఆరోపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్గా చూస్తే మాత్రము గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తత లేకుండా మాత్రం పోలీసులు పహారా ఉంచడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నిక అనేది సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజెంట్గా చూస్తే మాత్రము ఇక్కడ పోలింగ్ సరళి మాత్రము చాలా 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 ఉత్సాహంతో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కోర్లపాడుకు సంబంధించిన చాలామంది గ్రామస్తులు కూడా తమ యొక్క ఓటును వినియోగించుకోవడానికి రావడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో కూడా బారులు తీరారు. అదేవిధంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం ఉంది. నిన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు
దృష్ట్యా మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి తిరిగి ఇలాంటి ఉద్రిక్తత అనేది చేసుకోకుండా కూడా చర్యలు తీసుకునే నేపథ్యం అయితే కనబడుతూ జరిగింది. కోనపాడు నుండి కెమెరా నోటైతే పుల్లారావు, రాజ్ న్యూస్. కడప నూతన మేయర్గా పాక సురేష్ కుమార్ ఎన్నికయ్యారు. 46వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న సురేష్ ని వైసీపీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నేతృత్వంలో పాక సురేష్ ను కార్పొరేటర్లు మూజువాణి ఓటుతో చేతులెత్తి ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక కార్యక్రమానికి టీడీపీ పూర్తిగా దూరంగా ఉంది. వైసీపీకి కౌన్సిల్లో మొత్తం 39 మంది బలముండగా ఒకే ఒక్కరు గైర్హాజరయ్యారు. 10వ డివిజన్ కు చెందిన మల్లికార్జున కార్పొరేటర్ రాకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో కోరానికి మించి సభ్యుల బలం ఉండటంతో వైసీపీ తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. ఈయన దాదాపు 3.5 నెలల పాటు మేయర్ పదవిలో కొనసాగనున్నారు. రైట్, ఇక మొత్తానికైతే కడప నూతన మేయర్గా అయితే పాక సురేష్ కుమార్ ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప నగర కొత్త మేయర్ గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడిచిన కొన్ని నెలలుగా ఉత్కంఠను రేపినటువంటి ఈ పరిణామం ప్రశాంతంగా ముగియడంతో అటు రాజకీయ పార్టీలతో పాటు జిల్లా యంత్రాంగం పూర్తిగా ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. అవినీతి ఆరోపణలపై గతంలో ఉన్నటువంటి సురేష్ బాబును మేయర్ స్థానం నుంచి ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఆ తర్వాత కీలకమైనటువంటి పరిణామాలు కడపలో చోటు చేసుకున్నాయి. తర్వాత ఇదే మేయర్ స్థానానికి ముంతాజ్ బేగం అనేటువంటి మేయర్ గా అంటే తాత్కాలిక మేయర్ గా ఎంపిక కావడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ పట్టుబట్టి ఈ ఎన్నికను నిర్వహించడానికి పూర్తిగా శ్రీకారం చుట్టిందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పాకా సురేష్ 46వ డివిజన్ కు సంబంధించినటువంటి పాకా సురేష్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక కోసం అంటే ఇప్పటికే అంటే నిన్నటి వరకు కూడా వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు దాదాపుగా 3 వర్గాలుగా చీలిపోయి మా పదవి మాకు కావాలని పట్టుబట్టడం జరిగింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉంటున్నారు. ఆయనకు పూర్తి బాధ్యతలు ఇచ్చి తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే టోటల్ గా జిల్లా వైసీపీ శ్రేణుల నేతృత్వంలో ఈ కార్పొరేటర్లందరినీ ఒకే తాటిపైకి తీసుకుని రావడం జరిగింది. వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతోనే ఈ పాకా సురేష్ కొత్త మేయర్ గా ఎన్నిక కావడం జరిగింది. లేకపోతే టీడీపీ అనేకమైనటువంటి విధానాలకు కూడా గతం అంటే పాల్పడటానికి సిద్ధమైంది అనుకోవచ్చు. అయితే ఈ వైసీపీలో ఉన్నటువంటి వ్యవహారాలను అంటే గొడవలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిన్నటి వరకు కూడా సంకల్పించింది. అయితే ఈ వ్యూహాల్ని దాదాపుగా వైసీపీ పసిగట్టి వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లను అందరినీ ఒకే తాటిపైకి రప్పించి ఏకగ్రీవంగా అంటే పాకా సురేష్ ను ఎన్నిక చేసుకున్నారు. అయితే టీడీపీ ఇది గ్రహించినటువంటి టీడీపీ ఈ ఎన్నికకు తాము పూర్తిగా దూరంగా ఉంటున్నామని ఇవాళ ఉదయం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఉంటున్నటువంటి కడప ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి రెడ్డప్ప గారి మాధవి ఆమె భర్త పోలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఉదయమే తాము ఈ ఎన్నికకు పూర్తిగా ఉంటున్నామని చెప్పుకోవడం జరిగింది. దీంతో ఎన్నిక ప్రశాంతంగా జరగడంతో పాటు టోటల్ గా ఈ వైసీపీకి చెందినటువంటి 39 మంది కార్పొరేటర్లు ఒకే ఒక్కరు మాత్రము గైర్హాజరయ్యారు. 38 మంది కార్పొరేటర్ల బలంతో పాకా సురేష్ ఏకగ్రీవంగా మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. పిన్నెల్లి సోదరులను వారంలోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రజనీకి నోటీసులు ఇచ్చారు. వాంటెడ్గా ఆ మటన్లో ఇరికిచ్చారు. ఏదో ఏం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పాటిస్తారు. పారిపోతుంటే మేము పోస్టర్ ఇస్తుంటే సరెండర్ అవుతున్నాడు కదా. భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత చివరి మైలు కనెక్టివిటీని వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశాలపై చర్చించేందుకు స్పేస్ ఎక్స్ స్టార్లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ వారి సీనియర్ బృందాన్ని భారత ప్రభుత్వ కమ్యూనికేషన్లు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా కలిశారు. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మస్క్ టీంను కలవడం ఆనందంగా ఉందన్నారు. డిజిటల్ గా సాధికారతలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దార్శనికత సాధించేందుకు స్పేస్ ఎక్స్ స్టార్లింక్ సహకారం తీసుకుంటామని జ్యోతిరాదిత్య ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని మారుమూల గ్రామాలు, ప్రాంతాల్లో ఇంటర్నెట్ ని వేగంగా అందించడంతో పాటుగా కష్టమైన ప్రదేశాలు కూడా వేగవంతమైన ఇంటర్నెట్ ని పొందేందుకు ఉపగ్రహ సాంకేతికత సహకరిస్తుందని ఆయన చెప్పారు. దేశంలోని చిట్ట చివరి ప్రజలకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ చేర్చడం, ప్రతి పౌరుడిని డిజిటల్ ప్రపంచంలో భాగస్వామిగా చేయొచ్చని తమకు నమ్మకం కలుగుతుందని మంత్రి చెప్పారు. మొత్తంగా భారత డిజిటల్ భవిష్యత్తును వేగవంతం చేసే కీలక పరిణామంగా స్పేస్ ఎక్స్ స్టార్లింక్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యమని చెప్పవచ్చు. దేశంలోని మారుమూల ప్రాంతాల వరకు ఉపగ్రహ ఆధారిత చివరి మైలు కనెక్టివిటీ విస్తరణపై జరిగిన ఈ చర్చలను ఎలాన్ మస్క్ స్వయంగా వెల్లడించడం వచ్చే రోజుల్లో ఏం జరగబోతుందన్న దానిపై క్లారిటీ తెస్తుంది.